అమ్మా నమస్తే, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, శివానంద లహరి అంటే ఏంటమ్మా అసలు? శివానంద లహరి, సౌందర్య లహరి గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఆ శంకర్ భగవత్పాదులు అందించినటువంటి స్తోత్రాలలో సౌందర్య లహరి, శివానంద లహరి ఈ రెండు కూడా శంకర్ భగవత్పాదులు అందించినటువంటిదే. సౌందర్య లహరిలో ఆ శక్తి యొక్క విశిష్టతను తెలుసుకుంటే పూర్తి శివతత్వాన్ని అంతా కూడా ఈ శివానంద లహరిలో తెలుసుకుంటాం. శివానంద లహరి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలోనే స్వామివారు రాశారని కూడా ప్రతీతి చెప్తూ ఉంటారు. ఈ తరంగము, ఇక్కడ లహరి అంటే అలా తరంగ శక్తి అన్నమాట. చూడండి, సముద్రంలో అలలు ఎలా అయితే లేస్తూ ఉంటాయో అట్లా తరంగాలు అనమాట. ఆ శివుడి యొక్క తరంగ శక్తి అంతా ఈ శివానంద లహరి. శివానంద లహరి తెలుసుకుంటే నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే. జ్ఞానం, అసలు శివానంద లహరి 100 శ్లోకాలు పూర్తయ్యే లోపల అసలు జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలమ్మ. ప్రత్యేకం ఏంటి అంటే శివానంద లహరికి సౌందర్య లహరిని శిఖరణీ ఛందస్సులో రాయబడింది. ఈ శివానంద లహరి కొన్ని ఛందస్సులు, ఒక 3-4 ఛందస్సులు కలిపి రాశారు. అందులో శిఖరణీ ఛందస్సు ఒకటి, శార్దూల విక్రీడిత ఛందస్సు. శార్దూలము అంటే పులి. పులి ఎలా విహరిస్తూ ఉంటుందో కొన్ని శ్లోకాలు ఇందులో అలా ఉంటాయి. అంటే ఆ ఛందస్సు అట్లా ఉంటుందన్నమాట, అంత గొప్పగా ఉంటుంది. ఒక శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివానంద లహరి. శివానంద లహరి అంటే శివుడు అంటేనే ఆనందం. ఆ ఆనంద తరంగాల్ని మనకి అందించేటటువంటిదే ఈ శివానంద లహరి. శివానంద లహరిలో ముఖ్యంగా ఉన్నవి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, శరణాగతి. ఈ 4 అంశాల మీద శివానంద లహరి ఉంటుంది. భక్తి అనేది ఎలా ఉంటుంది, ఆ శివుని యొక్క అనుగ్రహం పొందితే మన యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అని. అలాగే శివానంద లహరి చదువుకోవడం వల్ల, శివుడు బోళాశంకరుడమ్మా, పిలవగానే పలుకుతూ ఉంటాడు కదా. చక్కగా మనం భక్తిగా గనక చదువుకుంటే ఆయన మంగళాలను ప్రసాదిస్తూ ఉంటాడు. శివ అనే శబ్దానికి అర్థం మంగళము. తర్వాత సర్వ సంపదలకి మూలమైన వాడు శివుడు. చక్కటి సంపదని కూడా ప్రసాదిస్తాడు ఈ శివానంద లహరి. భక్తితో గనక, ఆర్తితో గనక పారాయణ చేయండి. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అలాంటివి కూడా తొలగిపోవడమే కాకుండా మంచి భక్తి ఏర్పడుతుంది. భక్తి అనేది అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చదవాలి అంటే ఎలిజిబిలిటీ ముందు భక్తి. కానీ ఆ భక్తి అనేది, ఆ భక్తి భావం అనేది శివానంద లహరి చదివిన తర్వాత ఆ భక్తి అనే దానికి అసలైన అర్థం ఎంతో కొంత తెలుస్తుంది మనకి. ఈ శివానంద లహరిని శంకర భగవత్పాదులు శ్రీశైలం సమీపంలో సాక్షి గణపతి యొక్క దేవాలయం కన్నా ముందు ఒక ప్రాంతంలో రచించారని చెప్తూ ఉంటారు. ఆయన దేశ పర్యటన చేశారు కదా, ఆ సమయంలో రచించారని ప్రతీతి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిదే. చాలా అద్భుతమైన శ్లోకాలు ఉంటాయమ్మా. ఇది ఈ 100 శ్లోకాలు చదవడం వల్ల మానసిక పరివర్తన జరుగుతుంది. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటటువంటి అరిషడ్ వర్గములు, వీటి నుంచి పరివర్తన తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది చాతుర్మాసం. చక్కగా ఈ చాతుర్మాసంలో ఇలాంటి స్తోత్రాలు వినడం ద్వారా, ఎందుకంటే ఆషాఢ మాసమే పరివర్తనా కాలం. ఇలా ఆ పరివర్తనా కాలంతో పాటు మనలోని పరివర్తనని కూడా, మనలో పరివర్తన తీసుకొచ్చేది ఈ శివానంద లహరి. ఆ శివానంద లహరి గురించి చక్కగా ప్రతి శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ, ఈ శివానంద లహరి యొక్క విశిష్టత ఎంతో కొంత మనకున్న సమయంలో తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు నేను మొదటి శ్లోకాన్ని చెప్తాను. అయితే అమ్మ, ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు సౌందర్య లహరిలో మనకుండే సమస్యల్ని బట్టి ఒక్కొక్క శ్లోకం చదువుతూ వస్తున్నాం. మరి ఈ శివానంద లహరిలో కూడా అలా విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా? మన అవసరాన్ని బట్టి కానీ, మన సమస్యని బట్టి కానీ చదువుకునేలాగా శ్లోకం? అలా ఏం లేదమ్మా. చక్కగా 100 శ్లోకాలు పారాయణ చేయండి అంతే. ఎందుకంటే శివుడే సర్వస్వం. శివ అనే శబ్దానికే మంగళం అంతే. అన్ని మంగళాలని ప్రసాదిస్తాయి ఈ శ్లోకాలు. అలా. ఎందుకంటే లహరి అంటే తరంగం.
ఆ శివుడి యొక్క భక్తి తరంగమే ఈ శివానంద లహరి. అయితే నియమాలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇలా ఉంటూ ఉంటుంది కదా, అలా ఏమన్నా ఉందంటారా? ఎవరైనా చదవచ్చమ్మా, ఎవరైనా చదవచ్చు. దేవుడు అందరికీ కావాలి కదా నాన్న. ఇప్పుడు అందులో చెప్తున్నాను కదా, సర్వ సంపదలకి అధీనం శివుడు. అందుకని చక్కగా ఈ శివానంద లహరి చదువుకుని, ఇంట్లో శివలింగం ఉందనుకోండి, చక్కగా ఇంత శివలింగానికి కాసిన నీళ్లు పోసి ఆయన ముందు కూర్చుని శివానంద లహరిలో కొన్ని శ్లోకాలు చదువుకుని ఆయనకి ఇంత భస్మం వేసి మారేడు దళం సమర్పించండి, చాలు చాలు, చాలా అద్భుతం. ఎందుకంటే అందరికీ రుద్రం చదివే అవకాశం ఉండదు, చక్కగా ఇది చదువుతూ కూడా చేసుకోవచ్చు. బోళాశంకరుడు కాబట్టి చాలా సింపుల్ గా ఉంటాయి, తొందరగా కరుణిస్తాడు. తర్వాత ప్రకృతి అంతా నమశివాయ అంటే నకార శబ్దం ఆకాశాన్ని ఇట్లా సూచిస్తూ ఉంటుంది. ఇట్లా సూచించినప్పుడు ప్రకృతితో మమేకం అవుతానమాట. ఈ శివుని యొక్క ఈ శబ్ద తరంగ శక్తి వల్ల ప్రకృతితో మమేకం అవుతూ ఉంటాం. ఆ నేచర్ మనకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. శివుడు ఉంటే లేనిది అన్నీ ఇస్తుంది, అన్నీ ఇస్తాడు ఆయన. బోళాశంకరుడు కదా, వెంటనే ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏ అభయవరద ముద్రలు ఉండవు. హాయిగా శివ అంటేనే పలుకుతాడు, శివ అంటేనే పలుకుతాడు. ఎందుకంటే విభూతి రాసుకుంటాడు, శ్మశానంలో బూడిదని రాసుకుంటాడు. విభూతి అనే శబ్దానికి సంస్కృతంలో అర్థం సంపద. సంపద అంతా నా దగ్గరే ఉంది, కానీ చివరికి మిగిలేది బూడిదే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అందుకే విభూతి రాసుకుంటూ ఉంటాడు. ఇక్కడ సందర్భంగా చాలా మందికి నేను చెప్పాలనుకుంటున్నానమ్మా, కొంతమంది విభూతి ధరించరు. అవును, ఆడవాళ్ళు ధరించకూడదు, అపోహేనమ్మా. అది అపోహే అంటారు. అపోహేనమ్మా, తప్పకుండా ధరించవచ్చు. తమిళియన్స్ చూడండి, అవును, వాళ్ళు చక్కగా పెట్టుకుంటారు విభూతి. విభూతి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మ, విభూతి మన నుదుటి రేఖల్ని మారుస్తుందమ్మా. చిన్నగా ధరించండి, కుంకుమ ధరించి చక్కగా కొద్దిగా ధరించండి విభూతి, ఏం తప్పులేదు, తప్పకుండా ధరించవచ్చు. ఇంకోటి, మనం ఏదన్నా డిసీజ్డ్ ఉండి స్నానం చేయలేకపోయిన సందర్భాల్లో కూడా విభూతి స్నానం అనేది విభూతి స్నానం. ఇప్పుడు ఏదైనా ఆరోగ్యం బాగోలేదు, పూజ చేసుకోవాలంటే వస్త్రాలు మార్చుకుని విభూతి ధరిస్తే చాలు, స్నానం అయిపోయినట్టే. తర్వాత ఈ సత్యసాయి డెవోటీస్ చూడండి, సత్యసాయి బాబా దాంట్లో కూడా విభూతి ఇస్తారు వాళ్ళు. విభూతి చాలా ప్రత్యేకతమ్మా. విభూతి ధరించకూడదు. ఇప్పుడు విభూతి ధరించకూడదు అంటే హోమం అయింది, హోమంలో వచ్చేది కూడా చివరికి విభూదే, భస్మమే కదా అంతా. మరి భస్మాన్ని తప్పకుండా ధరించచ్చండి, తప్పేమీ లేదు. అలా పైగా విభూతి మారేడుకాయ కాల్చి చేస్తారు, ఒక సుగంధం ఉంటుంది. మీరు విభూతి ధరించండి, ఒక సుగంధం ఉంటుంది దాంట్లో. అందుకని తప్పకుండా ధరించచ్చమ్మా, ఏం సందేహం లేదు. త్రిపుండ్రాలు శాక్తేయంలో కొందరు మేము ధరిస్తూ ఉంటాం. తర్వాత మేము ఈ వీలుని బట్టి చేయండి. శ్లోకం అయితే చెప్తాను. అలాగే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శిరస్సుపై చంద్రకళలను ధరించిన వారు, ఇక్కడ శివశక్తులు ఇద్దరి గురించి చెప్పారండి. శిరస్సుపై చంద్రకళలను ధరించి తమ తపస్సుకు ఫలరూపాలై భక్తుల కోరిన ఫలితాలను అనుగ్రహించి మూడు లోకాలకు మంగళప్రదులైన పరమానందాన్ని ప్రసాదించేటటువంటి శివపార్వతులకి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ అదే ఆయన పేరు శివ, ఆవిడ పేరు శివ, అందుకే శివానంద లహరి. ఇక్కడ శివశక్తులకి ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఆయన వామస్థానంలో ఆవిడ ఉంటుంది, సగం శరీరమే ఆవిడ. అందుకని తప్పకుండా చక్కగా శివానంద లహరిని మనస్ఫూర్తిగా వింటూ నేర్చుకుంటూ ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కండి. శ్రీమాత్రే నమః.